హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే బీరకాయ బొబ్బరి గింజల కర్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే హాఫ్ కేజీ బీరకాయలను పీలింగ్ చేశాను. అలాగే బొబ్బర్లను కూడా పావు కిలో కంటే తక్కువ ఒలిసాను. మీ దగ్గర ఉన్నంత ఒలుచుకోండి. కొంచెం తక్కువ అంటే బీరకాయ కంటే బొబ్బరి గింజలు కొంచెం తక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. సో నేనైతే ఒక పావు కిలో కంటే కొంచెం తక్కువనే వేసాను. మీరు మందిని బట్టి వేసేసుకోండి. తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక నేను ఒక 6 మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. మిర్చి అయితే మావి కొంచెం కారంగానే ఉన్నాయి. మీరు కారాన్ని బట్టి వేసుకోండి. మిర్చి ఆయిల్లో వేగాక చిన్న ఆనియన్ వేసాను. అవి కూడా కొంచెం ఆయిల్లో వేగాలి. నేను ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బీరకాయ బొబ్బరి గింజల కర్రీ. ఈ సీజన్లోనే బొబ్బర్లు అంటే పచ్చి బొబ్బర్లు దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆనియన్ వేగాక నేను ఒక చిటికెడంత పసుపు వేసాను. పసుపు కూడా కొంచెం ఆనియన్లో కలపాలి. ఇలా కలిపాక మనం ఒలుచుకున్న బొబ్బరి గింజలను అందులో వేసేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను కలుపుతున్నాను. బొబ్బరి గింజలు తక్కువ ఉండాలి, బీరకాయ ముక్కలు ఎక్కువ ఉండాలి, అలా టేస్ట్ బాగుంటుంది. సో ఇలా వేగాక ఒక 2-3 మినిట్స్ కొంచెం అంటే మామూలుగా ఆయిల్లో కలవనియాలి. కొంచెం ఆయిల్లో మగ్గాక ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసుకోవాలి. అంటే నార్మల్గా వీటిని ఉడకబెట్టినవి కాదు, పచ్చివే. ఎందుకంటే బీరకాయ ముక్కలతోనే ఇవి ఉడుకుతాయి. అంటే బీరకాయలో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కన్సిస్టెన్సీతోనే బొబ్బరి గింజలు కూడా ఉడుకుతాయి. ముందుగా ఉడికించడం అవసరం లేదు. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను మంట ఆల్రెడీ మీడియం ఫ్లేమ్లోనే ఉంది. ఇప్పుడు నేను మూత పెట్టేస్తా. చూడండి, ఒక 2-3 మినిట్స్ కొంచెం ఆయిల్లో వేగనియండి. వెంటనే మూత పెట్టేయకండి. ఒక 2 మినిట్స్ ఆగాక ఇప్పుడు మూత పెడుతున్నా. చూడండి, మూత పెట్టిన ఒక మధ్య మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. నాకైతే ఒక 8 మినిట్స్ పట్టింది. మూత తీసి ఇలా చూస్తే కన్సిస్టెన్సీ అనేది ఇలా అయింది. 90% ఉడికాక ఇప్పుడు నేను ఫైనల్గా సాల్ట్ వేస్తున్నాను. మీరు సాల్ట్ కూడా తగినంత వేసేసుకోండి. సో సాల్ట్ వేసాక కూడా మళ్ళీ నేను మూత పెట్టేసి ఒక 4 మినిట్స్ ఉంచాను. ఇప్పుడు మూత తీసాను. ఫైనల్గా అయితే ఉడికింది. మనం టెస్ట్ చేయాలి ఉడికిందో లేదా. టెస్ట్ చేశాక నాకైతే ఉడికింది. ఫైనల్గా నేను ధనియా పౌడర్ కొంచెం వేసాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి. నేను ఇప్పుడు కొత్తిమీర క్లీన్ చేసేసుకొని వేస్తా. చూడండి, అంతే అండి. రెసిపీ అయితే కలుపుతున్నాను. కలిపి ఒక 2 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. రెసిపీ అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంది. నేను టేస్ట్ కూడా చూశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.